నమస్తే. మనిషి సంతోషంగా ఉండడానికి, సుఖంగా, శాంతిగా ఉండడానికి ఒక 18 సూత్రాలు మా ఫ్రెండ్ నాతో చెప్పడం జరిగింది. వాటిట్లో దాదాపు ఒక 10 పాయింట్లు మాట్లాడేసుకున్నాం. ఎట్లా మనం అర్థం చేసుకుంటూ హాయిగా సంతోషంగా ఉండాలి అని. అట్లాగే ఇప్పుడు 18 మొత్తం 18లో 10 చెప్పేసాం. ఇప్పుడు 11, 12 కలిపి ఆల్మోస్ట్ ఆల్ 2 ఒకటే అర్థం వచ్చేట్టుగా ఉంటాయి. వాటి గురించి మాట్లాడదాం. 11 ఏంటి? మనుషులతోటి పోల్చుకోవద్దు. రెండోది వచ్చేమో అసూయ పడవద్దు. అసలు ఈ పోలిక అంటే ఏంటి? మనిషి అనేవాడు ఇప్పుడు మనం అందరి చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను. చాలా విషయాల్లో అందరం ఒకటే. ఎవరికైనా ఆకలి ఒకటే వేస్తుంది, నిద్ర ఒక రకంగానే పోతాము. ఆ తర్వాత భయం అందరికీ ఉంటుంది. ఇంకోటి ఏంటి? ప్రొక్రియేషన్ అంటే సృష్టించే వ్యవహారం కూడా అందరికీ ఒకటే ఉంటుంది. కాకపోతే ఏంటి, ఈ మనిషికి ఉండేటువంటి ఒక మనసు ఉంది కదా, మనిషిలో ఏముంటుంది? ప్రాణం ఉంది, మనసు ఉంది, శరీరం ఉంది. ఈ 3 ఉన్నాయి. ఈ 3 కలిపి ఏంటి అంటే ఒక ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 మనని నడిపిస్తూ ఉంటాయి. అసలు మనం ఎందుకున్నాము ఈ భూమి మీద? ఆనందంగా ఉండడానికి ఉన్నాము. ఎట్లా ఆనందంగా ఉంటాము? మన శక్తిని ఉపయోగించాలి. ఎట్లా శక్తిని ఉపయోగించుకుంటాము? జ్ఞానంతో ఉపయోగించుకుంటాం. అంటే ఏంటి? ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి హ్యాపీగా ఉండడానికి ఏమీ అవసరం లేదని అనుభవంలో చెప్పటం జరుగుతుంది. ఏంటి? 2 ఉండాలి. ఒకటేంటి? మనకు ఒక శక్తి ఉండాలి. 2 జ్ఞానం ఉండాలి. శక్తి ఉంటే ఏంటి? ఒక పని చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము? ఈ పని వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఈ శక్తిని ఖర్చు పెట్టడం వల్ల లాభం ఏంటి అని ఆలోచన చేస్తాము. అది జ్ఞానం. సరే, ఈ శక్తిని ఉపయోగించాము, జ్ఞానంతో చేశాము. అల్టిమేట్గా ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. మరి ఆనందం ఎప్పుడో వస్తుందా? ఎప్పుడో రాదు. ఈ శక్తిని, జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నప్పుడు వస్తున్నది ఆనందం. అంటే ఏంటి? ఆనందం కోసమో సంతోషం కోసమో ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వచ్చింది అని పరిగెత్తకుండా ప్రస్తుతంలో ఉండగలగడం అనేది ఆనందం. ఎవరు ప్రస్తుతంలో ఉంటారు? జీవుడు యొక్క లక్షణం ఏంటి? ఎంతసేపటికి ఇతరులను చూడటమే వీడి లక్షణం. ఎందుకు చూస్తాడు? ఎప్పుడైతే చూడటం జరుగుతుందో కంపారిజన్ వస్తుంది. కంపారిజన్ అంటే పోల్చుకుంటాడు. ఓహో, వాళ్ళు నాకంటే తక్కువగా చూస్తాడు, వీళ్ళు నాకంటే ఎక్కువ, వాళ్ళని చూసి ఈర్ష్యపడతాడు. ఇప్పుడు ఒక మనిషికి ఒక వ్యవహారంగా ముందుకు వెళ్ళడం కానీ, ఒక పేరు తెచ్చుకోవడం కానీ, లేదా ఒక డబ్బే సంపాదించడం కానీ, వీటన్నిటికీ ఒక స్థితిలో ఉన్నాడు అంటే ఎంత కష్టపడి ఉంటాడు? ఎన్ని గంటలు తనదు వృధా చేసుకుని ఉంటాడు? తన ఆనందంగా ఉండడంలో భౌతికంగా ఎంత కోల్పోయి ఉంటాడు? ఈ విషయాలు ఎవరికి గుర్తుండవు. వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళు ఏదో అట్లా వాళ్ళని పోల్చుకొని వాళ్ళ మీద ఈర్ష్యపడి, ఆ ఈర్ష్యపడ్డప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళ మీద ఆ వ్యవహారం వాడు ఇలా చేస్తే వచ్చాడు, అలా చేస్తే వచ్చాడు, వీడు వెనక పరిస్థితులు ఇది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాడు. పోనీ ఈ చెప్పి మాట్లాడుతున్నందువల్ల ఏమన్నా సంతోషంగా ఉంటాడా? తెలుసు కదా, లోపల ఒక యాంకరింగ్ నడుస్తూ ఉంటుంది. లోపల ఒకటి, బయట ఒకటి అనుకుంటాం కదా. లోపల బయట ఉండేది ఒకటే స్పేస్. లోపల ఉండేది భగవతత్వమే, బయట ఉండేది భగవతత్వమే. కానీ ఆ భగవతత్వం లక్షణాలు ఏంటి? శాంతి, సుఖం, సంతోషం అనేది సహజం. వాటి కోసం పెద్దగా ఏం పరుగు పెట్టక్కర్లా. కానీ మనకేమైపోయినాయి ఇప్పుడు? ఇవాళ రేపు ఆ సహజమైన విషయాలన్నీ దాటిపోయి ఆ అసహజమైన విషయాల్లో ఏదో వస్తుంది అని పరుగులు పెట్టడం అవుతుంది. ఎప్పుడైతే వాటిట్లో ఏమి సాధించలేకపోవడం అవుతుందో, ఎవరో ఏదో సుఖంగా ఉన్నారు, ఎవరో ఏదో సంతోషంగా ఉన్నారు, వాళ్ళేదో చేస్తున్నారు అని వాళ్ళని పోల్చుకొని మనకంటే గొప్పగా ఉన్న వాళ్ళ మీదేమో ఈర్ష్యపడి ఏదో ఒక మాటలు అనేది, మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళని చూస్తే అసహ్యం పడేది. కానీ లోపల ఉన్న యాంకర్కి తెలుసు కదా, తప్పు చేస్తున్నామా, ఒప్పు చేస్తున్నామా. ఈ తప్పు చేయడంలో, ఈ మాట్లాడడంలో, ఇంకా ఇవన్నీ చేస్తుండడంలో ఇంకా 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 అశాంతి పొందుతూ ఉంటారు. తర్వాత అంటే ఏంటి? పోలిక. తర్వాత ఇంకా సృష్టిలోనే ఉన్నాయి పోల్చుకోవటము, తర్వాత ఈర్ష్యపడడం అనేది. ఎందుకంటే మన శరీరాన్ని నడిపిస్తున్నవేంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. అందుకని అష్టపూజలు చేసుకోండి అని చెప్పారు. అష్టపూజలు అంటే ఏంటి? మీరు ఏ పూజా విధానికన్నా వెళ్ళండి, మనకు కనపడుతున్నవన్నీ ఏంటి? పంచభూతాలు 5. అవే పంచభూతాల తత్వంతో మన శరీరమే తయారైంది. అందుకే మొత్తం మన శరీరం 24 తత్వాలతో తయారైంది అంటారు. అందుకే పాపం మన వాళ్ళు ఇవన్నీ చెప్తే మనకు అర్థం కాదని ఈ పూజా విధానాన్ని పెట్టారు. చూడండి, సంవత్సరం మొదలవడంతో ఫస్ట్ మన పూజ దేంతో మొదలవుతుంది? వినాయకుడితో మొదలవుతుంది. భాద్రపద మాసంలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము, తింటూ ఉన్నాము, అన్నీ చేస్తున్నాం. కానీ అసలు వినాయక పూజ ఎందుకు జరుగుతుంది అనేటువంటి ఆలోచన మనం చెయ్యం. వినాయకుడు అంటే ఎవరు? గణపతి మనమే.
మనకేం చేస్తున్నాం పూజ 24 ఆకులతోటి పూజ చేస్తారు. ఏంటి 24 ఆకులు? తత్వాలు. ఆ 24 ఆకులు మంచి ఔషధి గుణాలు ఉన్నటువంటి ఆకులు తీసుకొచ్చి ఏంటి మారేడు, జిల్లేడు, పత్రి, గరిక వీటన్నిటితో పూజ చేస్తారు వినాయకుడికి. అంటే ఏంటి 24 తత్వాల్లో ఉన్న మన ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? దానికి 2 భార్యలను పెట్టారు. ఎవరు వాళ్ళు? శుద్ధి బుద్ధి. శుద్ధి బుద్ధి అంటే ఎవరు? నీ మనసుని నీ బుద్ధిని నీ చేతుల్లో పెట్టుకోవడం ద్వారా నీ శరీరాన్ని సక్రమంగా ఉంచుకుంటావు. తర్వాత ఇంకేం చేస్తాం? వినాయకుడప్పుడు పుస్తకాలు పెట్టి పూజ చేస్తాం. అంటే జ్ఞానం రావాలి. అంటే ఏంటి? శరీరానికేమో శక్తి అవసరం, అందుకని మంచి ఆహారం పెడతాడు చూడండి. ఉండ్రాళ్ళు గిండ్రాళ్ళు, మంచిగా బెల్లంతో చేసినటువంటి కుడుములు, ఇవన్నీ కూడా శరీరానికి శక్తి వస్తాయి. అట్లాగే ఆకుకూరలు లాంటివి పెడుతున్నాడు కదా 24, వాటి వల్ల కూడా శక్తి వస్తుంది. అంటే భూమిలో నుంచి వచ్చే తత్వం అనమాట. మూలాధారం అంటే మన శరీరం వచ్చింది, భూమి తత్వంతో వచ్చింది కదా మన స్ట్రక్చరు. అందుకని వాటితో పూజ జరుగుతుంది. తర్వాత అది అయిపోతుందా, మళ్ళీ నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో ఎలా పాపం చెప్తారు? వర్షాలు పడతాయి, చాలా ఇన్ఫెక్షన్స్ అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని అప్పుడు పూజలు పెట్టి ఈ శనగలు పండ్లు అవన్నీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆశ్వీజ మాసం వస్తుంది. ఆశ్వీజ మాసంలో శక్తికి పూజ చేస్తారు. ఆ శక్తి అంటే ఎక్కడ? మనలో ఉన్న శక్తి. ఆ శక్తికి 9 రోజులు అంటే నవరంధ్రాలు అన్నమాట. అంటే మన శక్తి ఈ నవరంధ్రాల ద్వారా వృధా అయిపోతూ ఉంటుంది. అందుకని వీటన్నిటిని కాపాడుకోవడానికి, మనలో శక్తి పెంచుకోవడానికి మంచిగా ఉపవాసాలు, మంచి మంచి ప్రసాదాలు అందరికీ పంచి పెడతారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ డెత్స్ జరిగేదంతా కూడా ఆగస్టు సెప్టెంబరు ఆ టైంలోనే జరుగుతుంటాయి. ఎందుకు? వర్షాలు పడతాయి, ఇన్ఫెక్షన్స్, ఇంకా కాపాడుకునే ఇది ఉండదు కదా. అందుకని అందరికీ రాకుండా ఉండడం కోసం ఆ శక్తికి, మనలో ఉన్న శక్తికి, ఆ శక్తికి పూజ చేస్తారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం వచ్చేటప్పటికి డే టైం అంతా చాలా తక్కువ. మనం ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి డే అయిపోతుంది. మరి ఈ డేలో అంతా 3 పూట్ల భోజనాలు చేసుకుంటూ ఉంటే హెల్త్ ఏమవుతుంది? అందుకని అప్పుడు నత్తాలని, ఒక పూట భోజనం చేయమని, రాత్రిపూట సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత భోజనం చేయమని చెప్పి కంప్లీట్గా జ్ఞానానికి పూజ చేస్తారు. ఇప్పుడు అమ్మవారికి ఎంత శక్తి గోలగోలుగా చేస్తారో, ఈశ్వరుడికి వచ్చేటప్పటికే శివాలయాల్లో ఆయన్ని నీళ్లతోటి కడుగుతారు. అంటే ఏంటి? 5 పంచభూతాలు కదా. ఫస్ట్ భూమిలో నుంచి వచ్చే అరటిపళ్ళతోటి, తర్వాత నీళ్లతోటి, తర్వాత పాలతోటి, తర్వాత దీపారాధన వచ్చేసేమో అగరవత్తులు వెలిగించేసేమో వాయుతత్వం, తర్వాత శబ్దం వచ్చి గంట కొట్టడం. మీరు ఏ పూజన చేసుకోండి, పంచభూతాలకి పూజ జరుగుతుంది. ఏ పెళ్లి మొదలైనా, ఏ ఫంక్షన్ మొదలైనా మొట్టమొదట గణేశుడికి పూజ చేస్తారు. గణేశుడికి పూజ చేసిన తర్వాత ఎవరు ఏ ఇంటి దేవతలు అయితే వాళ్ళని కొలుచుకుంటారు. అందుకని అష్టవిధ పూజలు చెప్పారు. అష్టవిధ పూజల్లో ముఖ్యమైనవి ఏంటి? 5 పంచభూతాలు. తర్వాత మనం సూర్యుడి వల్లనే మనం బతుకుతున్నాం, అంతే కదా. ఒక్కరోజు సూర్యుడు లేకపోతే సృష్టి మొత్తం సూర్యతత్వమే కదా. అందుకని ఆయనకు పూజ చేస్తాం. తర్వాత చంద్రుడికి పూజ చేస్తాం. చంద్రుడికి చేసుకోం. చంద్రుడు అంటే మనస్సు, సూర్యుడు అంటే శక్తి. పంచభూతాలు, సూర్యుడు, అది. ఆ తర్వాత ఇంకోటి 8వది ఎవరు? జీవుడికి చేయమంటారు. జీవం అంటే ఎవరు? మనమే. అంటే మనకి మనం కూడా అంటే ఏంటి? మనకి మనమే పూజ చేసుకోవడం. మనకి పూజ చేసుకోవడం అంటే మన నెత్తిన అక్షింతలు వేసుకోవడం కాదు. మనలాగా సృష్టించబడినటువంటి ఈ సృష్టిని మొత్తం గౌరవంగా చూడటం. నీలో ఉన్న ప్రాణశక్తి, అవతల వాళ్ళలో ఉన్న ప్రాణశక్తి, అన్ని జీవరాశుల్లో ఉన్న ప్రాణశక్తి ఒకటే అనే విషయాన్ని గ్రహించగలగడం. ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నువ్వు భూమికి గౌరవం ఇస్తావు, నీళ్ళకి గౌరవం ఇస్తావు, అగ్నికి ఇస్తావు, వాయువుకి ఇస్తావు, ఆకాశానికి ఇస్తావు, సూర్యుడికి ఇస్తావు, చంద్రుడికి ఇస్తావు, నీకు నువ్వు ఇచ్చుకుంటావు. అందుకే ఇప్పుడు పిల్లలకి చెప్తున్నారు చూడండి, నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఏంటి? నీకు ఆకలేస్తుంది తెలిసింది, అట్లాగే పక్కవాడికి కూడా ఆకలేస్తుంది. నీ మనసు బాధ అయింది, అట్లాగే పక్కవాడికి కూడా బాధ అవుతుంది. అంటే ఏంటి? నిన్ను అన్ని ఏమున్నా నిన్ను నీలో చూసుకుంటూ ఉండగలిగినప్పుడు నువ్వు పక్క విషయాన్ని కూడా చూసుకుంటావు. చాలామంది చెప్తుంటారు కదా, హూయమాయ్ అంటే ఏంటి? ఎవరు నువ్వు? శరీరం ఉండదు, మనసుకు ఆలోచనలు ఉన్నాయి, ఈ ప్రాణం ఉంది, ఈ ప్రాణానికి ఆకలి దప్పిక ఉన్నాయి. అట్లాగే శరీరానికి ఎంత కాపాడుకున్నా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా మా పుట్టుక, అనారోగ్యం, మరణం, ఈ 3ని ఎవరు ఆపలేరు. ఏ మహానుభావులు ఆపలేరు. ఎవరి శరీరమైనా పోవాల్సిందే. కాకపోతే ఆరోగ్యంగా చూసుకుంటే ఇంకొక 4 సంవత్సరాలు, అది కూడా ఎవరికి తెలియదు, మెయింటైన్ చేసుకోవడం వరకే. అట్లాగే శరీరం ఉంది, అట్లాగే ప్రాణం ఉంది. ఈ ప్రాణానికి ఆకలిస్తూ ఉంటుంది. ఏ జీవైనా తినాల్సిందే. కాకపోతే ఏవి తినాలా? స్టార్ హోటల్లో తినాలా, రోడ్డు మీద ఇచ్చే టీనా అనేది మళ్ళీ అది వాళ్ళ మనసు ఉంటుంది. మనసు కనుక నిశ్చలంగా ఉండి ప్రశాంతంగా ఉంటే ఏం తిన్నా ఏం తినకపోయినా హాయిగా శక్తి జనరేట్ అవుతూ ఉంటుంది. అందుకే మొన్న అంటున్నారు కదా,
ఇండివిజువల్ పీస్ ఇంక్లూడ్స్ వరల్డ్ పీస్ అని. అంటే అర్థం ఏంటి? నాలో శాంతి, సంతోషం, సుఖంగా ఉంటే నేను ఎంతసేపటికి పక్క వాళ్ళని కూడా అలానే చూడటం మొదలు పెడతా. అంటే ఇవి లేవు అని కనుక ఎవరైనా గ్రహించారు అంటే ఏంటి? వాళ్ళ పద్ధతి సక్రమంగా లేదు అనేది గ్రహించాలి. సక్రమంగా లేకపోవడంలో ఫస్ట్ చెప్పుకున్న మాటలు ఏంటి? పోల్చుకోవటం. ఎంతవరకు నువ్వు పోల్చుకో, తప్పులేదు. జ్ఞానంలో పోల్చుకో. వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళలాగా మనం కూడా కృషి చేయాలని పోల్చుకో. తర్వాత ఒకడు చెడ్డ పనులన్నీ చేసి ఎట్లా హీనంగా అన్యాయం అయిపోయినాడో చూసి పోల్చుకో. అలా ఉండకూడదని పోల్చుకో. అంటే అన్నీ నీ ముందే పెట్టున్నారు. మంచిగా ఎలా ఉండాలి నీ ముందు ఉదాహరణలు ఉన్నాయి, చెడ్డగా మనిషి ఎలా పతనమైపోయినాడో నీ ముందు ఉదాహరణలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు నువ్వు పోల్చుకొని పైకి వెళ్ళాల్సింది దేంతో? జ్ఞానంతో పోల్చుకోవాలి. ఎప్పుడైతే పోల్చుకోకుండా ఉంటావో జరిగే విషయం ఏంటి? ఈర్ష్య ఎప్పుడైతే తగ్గిపోతుంది. ఈర్ష్య తగ్గిన తర్వాత నెక్స్ట్ నీకొచ్చే నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోవటం మొదలు పెడతావు. అంటే ఏంటి? మన శరీరంలో ఉన్నది 75% వాటరే ఉంది. శరీరం వచ్చిన తర్వాత దాన్ని స్వాధిష్టాన చక్రం అంటారు. అంటే శక్తి ఎక్కడుంది? 75% మనలో ఉంది. ఈ మనలో నుంచి మనం దాటిపోయి ఏం చేస్తున్నాము? ఆ పక్కన ఏదో ఉంది, ఈ పక్కన ఏదో ఉందని అవన్నీ చూస్తూ అసలు విషయాన్ని మర్చిపోయాం. ఎప్పుడైతే మనకి మొట్టమొదటి మన శరీర తత్వంలో ఇప్పుడు ఆయన ఎవరు వినాయకుడికి పూజ చేస్తూ ఉన్నామే, వినాయకుడికి పూజ చేస్తూ మనలో కొంచెం జనరాసిటీ పెంచుకుంటూ పోతే పెంచుకుంటూ పోతే ఫస్ట్ ఏం వస్తుంది? మనకు ఒక అనుమానాలు ఉంటాయి కదా, ఈ అనుమానాలన్నీ తగ్గడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే అనుమానం తగ్గిందో మనం చూసుకోవటం మొదలు పెడతామో, చూసుకున్న తర్వాత ఎక్కడ నాకు సమస్య ఉంది, ఇట్లా నేను ఇలా ఆరోగ్యంగా ఉండడం లేదు, ఇదిగో నా ఆహార అలవాట్లు ఇలా ఉన్నాయి, నా ఆలోచన విధానం ఉంది, నేను అనవసరంగా ఈర్ష్యపడి నేను అనవసరంగా ఘర్షణ పడుతున్నాను అని తెలిసిన తర్వాత పక్కన చూడటం ఆపేసి తను చూసుకోవడం మొదలు పెడతాడు. తను చూసుకొని తన పని సక్రమంగా చేసుకుంటే ఎవ్వడికి పక్క వాళ్ళని చూసేటువంటి టైం ఉండదు. ఎవరైనా సరే పక్క వాళ్ళ గురించి అనవసరపు విషయాలు చూసి మాట్లాడి యూట్యూబ్లో అది చూస్తుంటారే, ఎవరికైతే పని ఉండదో వాడికి మాత్రమే ఏదో పక్క వాళ్ళని ఏదో చూసి చేద్దామనేటువంటి ఆలోచనలో ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? వాడి జీవితాన్ని వాడు మిస్ అయిపోతాడు. ఎప్పుడైతే మనలోకి మనం చూసుకోవటం మొదలుపెట్టామో, మనం మార్చుకోవడం మొదలుపెట్టామో, ఆ సంతోషం కానీ ఆ ఆనందం కానీ ఒకళ్ళతో చెప్పేది కాదు, అంత ఆనందంగా ఉంటుంది. అంటే ఏంటి? మనం మేనేజ్ చేసుకోవటం మొదలు పెడతాం. చూడండి, ఎవరైనా చెప్తారు కదా, నీకు ఎప్పుడు సంతోషంగా ఉంది అంటే తీసుకోవడంలో సంతోషం లేదు, అది వదిలేయడంలో సంతోషం ఉంది. ఎప్పుడో 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో సిగరెట్ తాగడం అలవాటైంది. ఎవరు నేర్పించారు? ఎవరో స్నేహితులు వాడంతటా వాడు నేర్చుకున్నాడు. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక లంగ్కి సమస్య మొదలైంది, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం మొదలైన తర్వాత చిన్నగా మానేయాలనుకుంటాడు. 25 సంవత్సరాలు చేసినది ఎట్లా మానగలుగుతాడు? దాని మీద ఏదో పాపం వాడు కష్టాలు పడతాడు, ప్రాక్టీస్ చేస్తాడు, చేసిన తర్వాత దాన్ని వదిలేస్తాడు. ఫస్ట్ సిగరెట్ తాగినప్పుడు ఉన్న ఆనందం కంటే దాన్ని వదిలేసిన తర్వాత ఉన్న ఆనందం, ఆ ఆనందం అనుభవించిన వాడికే తెలుస్తుంది. బాగా ఏది పడితే అది తిని బాగా ఫ్యాట్ అవుతాము, అది తగ్గిపోయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంది అనేది ఆ బరువు వదిలించుకున్న వాడికి తెలుస్తుంది. అట్లాగే అనవసరపు ఆలోచనలు వదిలించుకున్న వాడికి మాత్రమే అనవసరపు ఆలోచనలు వదిలేశాను, ఈ పోల్చుకోవడం వదిలేశాను, ఈర్ష్య లేదు, నన్ను నేను చూసుకుంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను అనే విషయాన్ని గ్రహిస్తాడు. అది కూడా సృష్టిలో కూడా ఉంది. అంటే మనలో ఉన్న 75% నీళ్లు, మనలో ఉన్నటువంటి నాడులు, ఇవన్నిటి వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే మనకు చూసుకోవటం మొదలు పెడతామో మన ఎమోషన్స్ కూడా మనకు తెలిసిపోతాయి. ఎందుకు నాకు అనవసరంగా కోపం వచ్చింది, ఇదిగో ఇది ఇందులో లేదు, ఏమైంది, ఈ పూట ఇలా తింటే ఏం కాదు కదా అన్నీ మనం మేనేజ్ చేసుకున్నాం. అట్లా ఒక్క క్షణంలో రాదు, చూసుకుంటే వస్తుంది. ఎప్పుడైతే మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుందో తెలియకుండానే మీరు అడగండి ఎవరినైనా, విపరీతంగా ప్రాణశక్తి పెరుగుతుంది. అంతకుముందు గంటలు మొద్దులాగా నిద్రపోయే వాళ్ళు కూడా ఎక్కువసేపు 4, 3, 5 గంటలు నిద్రపోయినా చాలా హుషారుగా ఉంటారు. ఎప్పుడు ఆయన స్వామీజీలు చెప్తుంటారు కదా, నేను 2 గంటలు నిద్రపోతాను. నిజంగా కూడా అది కరెక్టే. ఎందుకంటే శరీరానికి పెద్దగా ఏం శ్రమ ఉండదు, మానసికంగా స్ట్రెస్ ఉండదు, అవతల విషయాల గురించి కంగారు పట్టడం ఉండదు, ఆటోమేటిక్గా ఎనర్జీ పెరుగుతుంది. ఈ పెరగడానికి కారణం ఏంటి? ఈ మన ప్రాణశక్తిని, ఈ మనసుకు వచ్చేటువంటి ఎమోషన్స్ని బ్యాలెన్స్ అయిపోతాయి. ఎప్పుడు ఈ బ్యాలెన్స్ అవుతుందో విపరీతంగా ఆనందం వస్తుంది. ఈ బ్యాలెన్స్ రాకుండా ఉండడానికి కారణం ఏంటి? మనకున్న అహం. నేనే గొప్పగా ఉండాలి. ఎన్నాళ్ళు గొప్పగా ఉంటావు? ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు సినిమా హీరోనే ఉన్నాడు, 30 ఏళ్ళు ఉంటాడు, 40 ఏళ్ళు ఉంటాడు, లేకపోతే 50 ఏళ్ళు ఉంటాడు, తర్వాత ఇంకొకళ్ళు వచ్చేస్తారు, అంతే కదా. నేనొక్కడనే కాదు కదా, నాతో పాటు చాలామంది ఉన్నారు, అవకాశాలు అందరికీ వస్తూ ఉన్నాయి. అట్లా అహం తగ్గిపోయిందనుకో, ఆటోమేటిక్ బాబోయ్ నేను ఒక్కదాన్నే లేను, ఈ భూమి మీద చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కాకపోతే నన్ను నడిపిస్తున్నది నా శరీరమో, నా మనస్సో, నా ప్రాణమో కాదు,
తెలియంది ఏదో ఉన్నది, నన్ను నిద్రలో కాపాడుతున్నటువంటి భగవత్ శక్తి లాంటిది ఏదో ఉంది. కాకపోతే ఇక్కడ నేను చేస్తున్నది ఏం లేదు, అన్నీ మన ద్వారా జరగబడుతున్నటువంటి ఉన్నాయి అనేటువంటి అవగాహన వచ్చేస్తాడు. అది మూడో స్థితి. దాన్ని మణిపూరక చక్రం అంటారు. అంటే ఏంటి? అగ్ని అన్నమాట. అప్పుడు ఈ చెత్త చెదారం అంతా దహించుకున్నట్టుగా వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ ఆలోచనకు వస్తాడు, ఏంటి, ఎందుకు పుట్టాను, అసలు ఈ ప్రపంచం ఏంటి, నిజంగా దేవుడు ఉన్నాడా, ఉంటే ఎట్లా ఉన్నాడు, ఇది చచ్చిపోతాం కదా, ఏంటి ఇంతకంటే ఇంకేం లేదా లైఫ్ అని అప్పుడు తనలో తను ఇంకా విచారణ చేసుకోవటం మొదలు పెడతాడు. అంటే ఏంటి? తన మనసు మీద పని చేసుకోవటం అనేది మొదలవుతుంది. మరి తెలిసింది కదా, దేవుడు అనేవాడు ఏది, నువ్వు ఏ ఆలోచన చేస్తే ఆలోచనే, అన్నీ నీకు వస్తున్న ఆలోచనలు బట్టే ఉంటున్నాయి. సంతోషంగా ఉన్నావో బాధగా ఉన్నా నువ్వే. మరి ఎట్లా మరి ఈ భగవతత్వాన్ని కనుక్కోవాలి, ఎట్లా అనుభవానికి చెందాలి అన్నప్పుడు అది వాయుతత్వానికి వస్తాడు. అంటే ఏంటి? ప్రాణం భగవంతుడు ఎక్కడ లేడు, లోపలే ఉన్నాడు. ఇదిగో ఇట్లా ఈ అనవసరపు ఆలోచన వల్ల నేను ఇలా దుఃఖపడుతున్నాను, భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అని అనుకుంటాడు. కానీ కాసేపు ఏమో ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం ఆలోచనలు, ఈ అహంకారము, మరి అందుకే చెప్తున్నారు కదా, వాసన అంటే ఏంటి? బీజం. అంటే ఏంటి? ఎప్పుడో ఈ కోరికలకు సంబంధించిన బీజాలన్నీ ఎక్కడో ఉన్నాయి, వాటిని ఒకటొకటి దగ్ధం చేసుకోవాల్సింది మనమే చేసుకుంటూ వస్తున్నాం. కానీ అప్పుడప్పుడు మనం లాగుతూనే ఉంటుంది. అయినా సరే మళ్ళీ గట్టిగా పట్టుకొని భగవతత్వం ఎక్కడో లేదు అని మనం మార్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఈ ముందుకు వెళ్ళడం కోసమే పాపం మన వాళ్ళు ఈ టెక్నిక్స్ అన్నీ మనకి ఇచ్చారు. ఏం టెక్నిక్స్ ఇచ్చారు? నువ్వు సొంతంగా ధ్యానం చేసో లేకపోతే జ్యోతి నువ్వు అని చెప్పిన నీకు అర్థం కాదు కాబట్టి ఒక విగ్రహం పెట్టుకోమా, ఆ విగ్రహమే ఇది, ఇప్పుడు వినాయకుడిని పెట్టుకో, ఆ వినాయకుడు నువ్వే. కనీసం అప్పుడు విచారణ మనం మొదలు పెట్టాలి. ఓహో, శుద్ధి బుద్ధి అని పెట్టారు. ఎవరి శుద్ధి బుద్ధి? ఎందుకు 24 పూలతోనే పూజ చేయటం జరిగింది? ఎందుకు అగరవత్తులు వెలుగిస్తున్నాము? ఎందుకు గంట కొడుతున్నాము? ఇట్లా అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి? మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఏం జరుగుతుంది, ఏంటి లోపల ఏం జరుగుతుంది, ఇట్లా విచారణ చేసుకుంటూ పోవాలి. ఎప్పుడైతే విచారణ చేసుకుంటూ ఉంటామో ఒక్కొక్క స్టెప్ మనం జ్ఞానానికి దగ్గరవుతూ ఉంటాం. అంటే అల్టిమేట్గా చెప్పింది ఏంటి? ఉన్నదంతా భగవంతుడంటే జ్ఞానమే. జ్ఞానం అంటే ఎవరు? మళ్ళీ నువ్వే. నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా బయట ఎక్కడో ఏం లేదంతా నువ్వే అనేటి విషయానికి ఎప్పుడైతే వస్తూ ఉంటామో అప్పుడు ఈ ఈర్ష్యలు, ఈ పోలికలు, ఈ చెత్త చెదారం అంతా వెళ్ళిపోయి ఉన్నదంతా ఒకటే తత్వం. ఈరోజు నాకేం నేర్చుకున్నాను, ఇప్పుడు ఒకళ్ళతో మాట్లాడాము, ఆ మాటల్లో నాకేం గ్రహింపు కలిగింది, లేదా అవతల వాళ్ళు చేస్తున్న పనిలో నేనేం చేయొచ్చు, నేనేం చేయకూడదు, అట్లా 24 గంటలు ప్రతిదీ నేర్చుకుంటూ పోతూ ఉంటాము. ఈ నేర్చుకునే తత్వాన్నే గురువు అన్నారు. గురువు అంటే మళ్ళీ బయట ఉన్నది ఒక రూపం ఉండొచ్చు, కానీ మనలో ఉన్న మనం నేర్చుకునే తత్వాన్నే గురుతత్వం అన్నారు. గురువు అంటే ఏంటి? చీకటిని తొలగించుకుంటూ పోవటం. ఇప్పటి వరకు ఏ చీకట్లో ఉన్నామో? ఎప్పుడు దుఃఖము, సంతోషం, పోలికలు, టెన్షన్స్, గోలగా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం గ్రహించుకుంటూ ప్రతి చోట నేర్చుకుంటూ పోతామో, ఇదంతా ఏం లేదు, ఇదంతా శరీరం ఒకటి పోతుంది, ఎలానో పోయేది, దీనికోసం అంత టెన్షన్స్ అవసరమా? అందుకని మనసు భగవతత్వం ఉందంటున్నారు కదా, అట్లాగే మనసును ప్రశాంతంగా పెట్టుకొని అంత భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విధంగా ఆలోచిస్తూ ఉంటే అహంకారం తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అహం తగ్గిపోతుందో దుఃఖం తగ్గిపోతుంది. మీరు ఎవరినన్నా చూడండి, ఎవడెప్పుడు కంప్లైంట్లు ఇస్తూ ఎక్స్పెక్టేషన్ చేస్తూ కొట్లాడుతూ గోలగోలగా ఉంటాడో విపరీతంగా అహం ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే అహం ఉన్నవాడికి ఎక్కువ దుఃఖం ఉంటుంది. ఎవడైతే ప్రశాంతంగా ఏం పట్టించుకోకుండా అది కావాలి ఇది కావాలని పరిగెత్తకుండా, ఎవరి మీద కంప్లైంట్లు ఇవ్వకుండా, ఎవరితో పోల్చుకోకుండా, ఈర్ష్య లేకుండా ఉంటాడో వాడికి కొంచెం అహం లేనట్టు లెక్క. కాకపోతే ఏదో ఒక అహం అంటే ఏంటి? నేను ఉన్నాను అనేటువంటి ఒక భావం ఉంటుంది కదా, నేనున్నాను అంతే. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నా, లోపల ఏదో ఒకటి ఉంది. ఆ నేనైతే లేకుండా లేదుగా. ఆ నేనే, ఆ నిశ్చలంగా ఉన్న నేనే భగవతత్వం అంటారు. అట్లా కాకుండా శరీరాన్ని గురించి, మనసు గురించి, పేరు గురించి, డబ్బు గురించి ఇటువంటివన్నీ ఆలోచనలన్నీ ఎక్కువైతే ఉన్నాయో ఈ లోపల ఉన్న ఈ నేను అనేదానికి దూరంగా ఉన్నాను అంటారు. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏం లేదు, ఆ బయట ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నింటినీ తగ్గించుకొని ఈ లోపల ఉన్న నేనుతోటి ప్రశాంతంగా ఉంటాం. తగ్గించుకోవటం అంటే వదిలేయాలా, ఆశ్రమాలకు వెళ్ళాలా, లేకపోతే హిమాలయాలకు వెళ్ళాలా, ఏం అవసరం లేదు. సరే, తగ్గించుకోవటం అంటే మానసికంగా ఏ పని చేస్తుంటే ఆ పనిలో 100% చేస్తూ లోపల ఇవన్నీ బయటవి కాదు కదా, లోపల నేను ఒక యాక్షన్కి ఒక వేసుకున్నాను కదా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవటం. అంతేగా ఇప్పుడు సినిమాల్లో వాళ్ళు హీరోలు ఉన్నారు, వాడు యాక్షన్ చేసి 100 మంది టపా కొడుతుంటాడు, అది నిజమా? తెలుసు పాపం. ఇదిగోనయ్యా కెమెరా పెడుతున్నాను, ఇట్లా వాడిని గుట్టు కింద పడతాడు, ఇట్లా గుట్టు కింద పడతాడు అంటాడు. అంటే మనం కూడా అన్ని పనులు చేస్తున్నా
లోపల నేను ఈ చేస్తున్న యాక్టర్ని కాదు, లోపల ఉన్నటువంటి యాంకర్ వేరే ఉన్నారు, అదే ఆ నేనే భగవతత్వం అనేటువంటి ఆలోచన కనుక ఉంటే ఈ పైన సర్ఫేస్ లెవెల్లో ఉన్నవన్నీ పటపట పడిపోతాయి. దానికి మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ ప్రాక్టీస్ చేసుకోవటానికి ఎవరిని ఏ సిద్ధాంతాన్ని నమ్మారో ఆ సిద్ధాంతాన్ని పట్టుకుంటూ చేసుకుంటూ పోవాలి. అంతే. ఇట్లా కనుక ఉన్నప్పుడు మాత్రమే ఈ పోలికలు ఈర్ష్యలు ఇవన్నీ తగ్గిపోతాయి.